అడుగంటుతున్న భూగర్భ జలాలు, సాగు కష్టాలు, ఆర్థిక నష్టాల్లో రైతులు, ఆందోళన చెందుతున్న రైతులు. ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు రైతుల పాలిట శాపంగా మారిపోతాయి. ఎందుకంటే భూగర్భ జలాన్ని అడుగంటిపోతాయి. చేతికి వచ్చిన పంట ఎండిపోతే ఆ రైతు యొక్క బాధ వర్ణనితం, చెప్పలేము. ఆ బాధ అంత ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే 6 కాలం పండించిన పంటను తీరా చేతికి వచ్చేసరికి నీళ్లు లేకపోతే ఆ పంట మొత్తం ఎండిపోతుంది. మరి ఎండిపోయిన పంటను చూసి అన్నదాత ఏ విధంగా బాధ ఆవేదన చెందుతాడు, ఎవరితో చెప్పుకుంటాడు? ప్రభుత్వాన్ని చెప్పినా కానీ స్పాట్ల యాక్షన్ తీసుకోలేదు, డిసిషన్ తీసుకోలేదు. అందుకే భూగర్భ జలాలను మనం కాపాడుకోవాలి. ఫస్ట్ చెట్లను నాటడం, అలాగే అక్కడక్కడ కొన్ని చోట్ల సంపులు ఏర్పాటు చేసుకోవాలి. పల్లెలో కానీ పట్టాలు కానీ వర్షపు నీటిని వృధాగా పొనియకుండా అవసరమైన విధంగా వాడుకుంటే ఈ ఎండాకాలం సమ్మర్ లాంటి వచ్చినప్పుడు భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవు. అలాంటి ఏదైనా ప్రణాళిక ప్రభుత్వం తీసుకొస్తే బాగుంటుంది. వాటికి ప్రభుత్వానికి ప్రజల యొక్క మద్దతు కూడా కావాలి. అలాంటి ఉన్నప్పుడే ప్రపంచంలో ఏ ఒక్క ప్రాంతం కూడా నీటితో ఏ ఒక్క మనిషి కూడా బాధపడ్డు. ఎందుకంటే ముఖ్యంగా రైతులు నీటి గురించి మాట్లాడుకుని ముందు గుర్తొచ్చేది రైతులు పంట పండిస్తున్న దేశానికి అన్నం. ఆ పంట లేకపోతే ఎక్కడి నుంచి తింటారు, ఏం తింటారు? అందుకే భూగర్భ జలాలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి.